ఎర్రగుంట్లలో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్న ఉన్నాడు, మాకేం జగన్ సార్ ఉన్నారు, మాకేం జగన్ అన్న ఉన్నారు. ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు, మాకేమన్నా పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్. మేము దిస్ ఈస్ ద ట్రూత్ సార్, దిస్ ఈస్ ద ట్రూత్ సార్. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయిందంటే 4 years నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్. నేను ఎప్పుడు అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగనన్నకు పంపిస్తా. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని, అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపీటీసీ సార్. సో ఐఎమ్ ఎంపీటీసీ సార్. సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగనన్న అన్నంత ఉంది సార్. గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పరిపాలన, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు. సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 hours మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క 24 hours ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన వేదికలు అలంకరించినటువంటి సీఎం జగన్ గారికి, మా గ్రామమైన ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి చేరవచ్చిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. విషయం ఏమంటే మేము నా పేరు అపర్ణ, మా భర్త పేరు సావిత్రి ప్రసాద్. మా భర్త శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి సీఎం గురించి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నా అని చెప్పారు. మాకు ఒక చంటి బిడ్డ ఉంది, మేమిద్దరం వికలాంగ్ అయినా మ్యారేజ్ చేసుకున్నాం. కానీ జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు అన్నీ మాకు అందాయి.